మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఇక్కడ సబ్సిడీ లోన్లకు సంబంధించినటువంటి 2025 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని ఇప్పటికే 2-3 వీడియోల ద్వారా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరిగింది. ఈ వీడియోలు చూసినటువంటి చాలామంది మిత్రులు కొన్ని డౌట్స్ అడగడం అనేది జరుగుతుంది. ఈ డౌట్స్లో మేజర్గా సార్ ఈ సబ్సిడీ రుణాల కోసము ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, మీ సేవలో ఈ సేవలో దరఖాస్తు చేసుకుందాము అంటే ఓపెన్ కావటం లేదు, దయచేసి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి తెలియజేయండి అని కొంతమంది అడుగుతున్నారు. మరికొంతమంది ఈ దరఖాస్తు సమయంలో ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, మా వద్ద ఉండవలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఏంటి తెలియజేయండి అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ సబ్సిడీ రుణాల కోసము మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, అదేవిధంగా దరఖాస్తు సమయంలో మీ వద్ద తప్పకుండా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను తెలియజేస్తాను. ఈ 50,000 రూపాయల వికలాంగులకు స్వయం ఉపాధి కోసం ఇచ్చే సబ్సిడీ రుణాల కోసము ఫర్దర్గా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారము ఇక్కడ ఆన్లైన్లో వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ వెబ్సైట్. ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి ఇక్కడ దరఖాస్తులను ఈ వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బీసీ సబ్సిడీ రుణాలకు కానివ్వండి, ఎస్సీ సబ్సిడీ రుణాలకు కానివ్వండి, ఎస్టీ సబ్సిడీ రుణాలకు కానివ్వండి, మైనార్టీ సబ్సిడీ రుణాలకు కానివ్వండి, డిజబుల్ వెల్ఫేర్ సబ్సిడీ రుణాలకు కానివ్వండి, ఈ వెబ్సైట్లోనే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ సేవలో ఇది ఓపెన్ కావట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు. మీ సేవలో అనేకమైనటువంటి సేవలు అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ ఓపెన్ కాకపోవచ్చు, కానీ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏదైనా నెట్ సెంటర్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీ సేవలో ఈ సేవలో దరఖాస్తు చేసుకోదలుచుకుంటే తీరిక సమయంలో, ఇక్కడ ఖాళీ సమయాల్లో, ఒత్తిడి లేని సమయంలో మీరు వారి వద్దకు వెళ్ళి ఇక్కడ tgobmms.cgg.gov. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ సేవలో ఈ సేవలో కాకుండా అనదర్ నెట్ సెంటర్లు ఉంటాయి కదా, ప్రైవేట్ నెట్ సెంటర్లు ఉంటాయి కదా, ఆ నెట్ సెంటర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయించి అందులో దరఖాస్తు చేసుకుంటే మీది తొందరగా అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా కాస్ట్ ఏం చేయరు, ఒక 50-60 రూపాయలు తీసుకొని మీ దరఖాస్తును ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అప్లోడ్ చేసే సమయంలో అంటే దరఖాస్తు చేసుకునే సమయంలో మీ వద్ద ఖచ్చితంగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వికలాంగుల సదరం సర్టిఫికేట్. వికలాంగుల సదరం సర్టిఫికేట్ను దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ను ఆ వెబ్సైట్లో అడగడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సదరం సర్టిఫికేట్లో ఉన్న ప్రకారము మీ పేరును కూడా అందులో నమోదు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క వైకల్య రకాన్ని కూడా, మీరు ఏ వైకల్యంతో బాధపడుతున్నారో ఆ వైకల్య రకాన్ని కూడా అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది. మరియు వైకల్యానికి సంబంధించినటువంటి పర్సంటేజీ ఉంటుంది కదా, ఆ పర్సంటేజీని కూడా అందులో నమోదు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత వైకల్యానికి సంబంధించినటువంటి ఉపరకము ఉంటుంది కదా, ఆ ఉపరకాన్ని కూడా అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది. వైకల్యానికి సంబంధించినటువంటి కారణం ఏంటి
ఆ కారణాన్ని కూడా అందులో నమోదు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా సదరం సర్టిఫికేట్లో ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీగా సదరం సర్టిఫికేట్ను దరఖాస్తు చేసుకునే సమయంలో తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇక తర్వాత కుల సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ను కూడా ఇక్కడ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో కుల సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, ఆ కుల సర్టిఫికేట్ పైన ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ను అందులో నమోదు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ కుల సర్టిఫికేట్ ప్రకారము మీ యొక్క పేరును కూడా అందులో నమోదు చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత మీ ఉపకులాన్ని కూడా అందులో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు మరియు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మీ పేరు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మీ ఉపకులాన్ని అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ను దరఖాస్తు సమయంలో తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇక తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రం. ఆదాయ ధృవీకరణ పత్రం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అర్హతల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు 1,50,000 లోపు సంవత్సర ఆదాయాన్ని కలిగి ఉండాలని, పట్టణ ప్రాంతాల ప్రజలు అయితే మాత్రము 2 లక్షల లోపు ఆదాయాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ఆదాయ ధృవీకరణ పత్రం పైన ఉన్నటువంటి నెంబర్ను అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రం పైన ఉన్నటువంటి పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ దరఖాస్తు సమయంలో పేరును నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఆదాయ సర్టిఫికేట్ను ఉంటే తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆదాయ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు. ఈ ఆదాయ సర్టిఫికేట్ నెంబరు, ఆదాయ సర్టిఫికేట్ ప్రకారం మీ పేరు ఇవి ఉంటే మీరు అందులో నమోదు చేయవచ్చు, లేకపోతే లేదు. మ్యాండేటరీ కాదు, అంటే ఖచ్చితంగా ఇక్కడ వాటిని ఫిలప్ చేయాలని ఏమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత పుట్టిన తేదీ సర్టిఫికేటు. పుట్టిన తేదీని అందులో అడిగారు, మీ పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. కాబట్టి ఎస్ఎస్సి మెమో కానివ్వండి లేదా ఇతర స్కూల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే టీసీ కానివ్వండి లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏదైనా ఉన్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ కోసము ఆ సర్టిఫికేట్ను మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇక తర్వాత ఆధార్ కార్డు నెంబర్ను అడిగారు, ఆధార్ కార్డును కూడా మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత రేషన్ కార్డును అడిగారు, రేషన్ కార్డు నెంబర్ను కూడా అడగడం అనేది జరిగింది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, రేషన్ కార్డు మ్యాండేటరీ కాదు, అందులో పేర్కొనడం అనేది జరిగింది. రేషన్ కార్డు లేకపోయినా కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత ఫైనల్గా మీ బ్యాంక్ పాస్బుక్ను తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఈ బ్యాంక్ పాస్బుక్ను ఎందుకు తీసుకువెళ్ళాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ను అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ను మరియు మీ బ్యాంకు బ్రాంచ్ పేరును కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ను కూడా నమోదు చేయవలసి ఉంటుంది. కాబట్టి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ను తీసుకొని వెళ్ళాలి. ఇవన్నిటిని ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ను, బ్రాంచ్ పేరును, ఐఎఫ్ఎస్సి కోడ్ను అందులో నమోదు చేసిన తర్వాత బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క ఫ్రంట్ పేజీని జిరాక్స్ తీసి అందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ను దరఖాస్తు సమయంలో తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా సదరం సర్టిఫికేటు మరియు కుల సర్టిఫికేటు ఉంటే ఆదాయ సర్టిఫికేటు, ఆ తర్వాత పుట్టిన తేదీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే మ్యాండేటరీ కాదు, ఆ తర్వాత బ్యాంక్ పాస్బుక్ పుస్తకము, వీటిని ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు 50,000 రూపాయల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు.